మొన్నొక పక్షుల ప్రేమికుని వార్త రాసుకున్నాం, యాదికున్నదా? అదే గాలి ఎగిరే పిట్టలకు మేత దొరుకుతలేదని, ఎండాకాలము రోజు నీళ్లు దొరుకుతలేవని బంగ్లా మీద నీళ్ల తొట్లు పెట్టి పక్షుల దూప తీరుస్తుండనేటి ముచ్చట చెప్పుకున్నాం కదా. అగో అట్లనే ఇంకొక పక్షుల ప్రేమికుని వార్త పట్టుకొచ్చినాము. ఇంతకు పక్షుల కొరకు ఈయనేం చేసిండు అనంటే, షేన్లాలిన పిట్టల్ని కొట్టేది లేదు, సద్దశేనుకు మనిషి కావాలి అవసరం లేదు. ఎందుకంటే గా సద్దశేను వేసిందే పిట్టలకు. ఏంది చెప్తే నమ్మబుద్ధి అయితే లేదా? అయితే గా అన్నయ్య చెప్తుండే ఎనోలే, ఇక చెప్పకరాయే అన్న గా సద్దశేను ఎందుకు వేసినావో నువ్వే నాట మా వాళ్ళకు. ఈరోజు పక్షులకి సద్దలు వేయడం జరిగింది. ఆగో ఇన్నరా 5 ఏండ్ల సంది పచ్చుల కొరకు పంటలు వేస్తుండటకి అన్న. ఎండాకాలం రోజు పంటలు కోస్తారు, పచ్చులకు తిండి దొరకదు అనుకున్నట్టున్నాడు కావచ్చు. మంచి ముచ్చటే గాని మరి గంత మంచి ఉపాయం చేయాలనేది ఆలోచన ఎందుకు వచ్చిందే అన్న? ఈ ఆలోచన రానికి కారణము 2020లోన కరోనా టైంలోన ఒక తల్లిదండ్రులు లేని వ్యక్తి ఆ టైంలో ఆయనకు అన్నం లేక నాకు అన్నం తెచ్చిస్తావు బాబు అని చెప్పి అడిగినాడు. ఆయన మనిషి కాబట్టి అడగగలిగాడు. ఈ పక్షులు కాబట్టి అడగలేవనే ఆలోచన పైన నేను గత 2020 సంవత్సరాల నుంచి ఇప్పుడు 25 అంటే 5 సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరము పక్షులకి నేను ఈ విధంగా 75 సెంట్లలోన సద్దులు వేస్తూనే ఉన్నాను. వారేవా, ఆకలైనా దూపైనా నోరు తెరిచి అడగలేవు కాబట్టి అందుకనే అడగకుండానే ఆకలి తీర్చేటి ఇగలం చేస్తుండ అన్నట్టు. అట్ట ఏడాదికో 30,000-40,000 వరకు ఖర్చు పెడుతుండట పిట్టలకు మేత పెట్టేందుకు. ఈ అన్న పేరు దేవదాసు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఉన్న గుడికల్లు అనేటి ఊరికి అన్నది. వాళ్ళ ఊళ్ళో ఉండేటి రైతులంతా పత్తి పంటలు, వరి పంటలు వేసుకుంటుంటే ఈ అన్న ఒక్కడే ఆయనకున్న భూమిలో సద్దలేస్తుండట. వాళ్ళు పంటలు అమ్ముకొని పైసలు సంపాదించుకుంటుంటే ఈ అన్న మాత్రం పైసలు ఖర్చు పెట్టి పచ్చలకు మేత పండిస్తుండ అన్నట్టు. నాది నేను నా వాళ్ళు అనుకునేటి ఈ రోజులల్లో కూడా నీ ఓదిగా నోరు లేని పచ్చుల గురించి ఆలోచించేటోళ్ళు ఉన్నారంటే ఇంకా మానవత్వం బతికే ఉన్నది. శభాష్ అన్న శభాష్ అని మస్తు మెచ్చుకుంటున్నారు ఈ ముచ్చటాలకైన కర్నూలు పబ్లిక్.